ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్లలో ధర్నా చేపట్టారు. సిరిసిల్ల బస్ డిపో ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రం పునరాలోచించాలని ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. నిరసన చేపట్టిన నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు, కింది కోర్టులు అన్ని కూడా భారత రాజ్యాంగము ఆ ధర్మాసమే ఇలా భారత రాజ్యాంగం అనుసరించవలసినటువంటి ధర్మాసం. అది భారత రాజ్యాంగాన్ని మరి దాన్ని మినహాయిస్తుంది, రాజ్యాంగాన్ని మరి డామినేట్ చేస్తున్నటువంటి ఒక జడ్జిమెంట్. ఏదైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 నీకు ధైర్యము దమ్ము ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము, ఆ ఆర్టికల్లో సవరణ చేయండి, అమెండ్మెంట్ చేయండి, ఏదైతే జనగణన చేయండి, ఎస్సీల వర్గీకరణలో జనగణన చేయండి. జనగణన చేయకుండా రిజర్వేషన్ తీసేయాలన్న కుట్రలో ఎన్నికల ముందు బీజేపీ, అమిత్ షా, రాజా సింగ్ మరి అరవింద్ లాంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నారని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తుంటున్నాము. కానీ దళితుల ఉగ్రత దాస్తే మీ గతి ఏమవుతుందో, మీ ప్రభుత్వాలు ఊలిపోతాయని మేము హెచ్చరిస్తుంటున్నాము. వెంటనే మీరు ఏదైతే ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును మీరు కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. ఏదో మేము పిమిలేరును మేము ఉపసంహరించుకుంటున్నాము, అది చెల్లదు అన్నటువంటి మాట ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ మాట కాదు. మీరు వెంటనే అమెండ్మెంట్ చేయండి.